సో లాస్ట్ క్లాస్ లో మనం ఒక VPC క్రియేట్ చేసాం. సో విత్ ఇన్ దట్ వి క్రియేటెడ్ వన్ మెయిన్ సర్వర్, యాప్ సర్వర్, DB సర్వర్. ఓకే, సో మెయిన్ సర్వర్, యాప్ సర్వర్ కి ఒక పబ్లిక్ రౌట్ క్రియేట్ చేసాం. సో దాని నుంచి ఏదైనా అడ్మినిస్ట్రేటర్ యూజర్ క్యాన్ యాక్సెస్ ఇట్. ఓకే, సో తర్వాత ఏం చేసాము, DB సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే మాత్రం దే నీడ్ టు కనెక్ట్ ఫస్ట్ ఐదర్ టు మెయిన్ సర్వర్, యాప్ సర్వర్, అండ్ దెన్ ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ టు DB సర్వర్. ఓకే, సో ఇదంతా మీరు ఆల్రెడీ చూశారు. సో నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే, సో జస్ట్ కనెక్షన్ బిట్వీన్ 2 VPCs అన్నమాట. సో ఇక్కడ ఏం చేసాం మనం, సో ఒకే VPCలో డిఫరెంట్ సర్వర్స్ ని మనం ఎలా కనెక్ట్ చేయాలి, ఒక పబ్లిక్ నుంచి ఒక ప్రైవేట్ కి అని చూసాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీ విల్ క్రియేట్ 2 VPCs. ఓకే, యా, పర్ఫెక్ట్. సో ఫస్ట్ మనము ఫస్ట్ టాటాస్ VPC అని క్రియేట్ చేద్దాం. ఓకే, అండ్ దెన్ దీనికి ఒక రౌట్ సబ్నెట్ క్రియేట్ చేసి సర్వర్ని ఒకటి డిప్లాయ్ చేద్దాం విత్ 10. నెట్వర్క్ తో. స్టెప్ 2 ఏంటంటే లేలాండ్ అనే VPC క్రియేట్ చేద్దాము, దానికి ఒక సబ్నెట్ క్రియేట్ చేద్దాము. సో దానికి ఒక సర్వర్ డిప్లాయ్ చేద్దాము, అండ్ వీ విల్ యూజ్ ద రౌట్ టేబుల్స్ అండ్ కనెక్ట్ యూజింగ్ ద 172.net. ఈ రెండింటికి ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనేది ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది డిఫరెంట్ VPC, ఇది డిఫరెంట్ VPC. ఓకే, సో వీ విల్ యూజ్ లైక్ VPC peering connection. So using this, okay, let's first step as go to the VPC. Step 1, VPC create cheyal, right? Hi Rajesh. So ఇది AWS infrastructure. సో దీంట్లో ఫస్ట్ okay, so we will call it as Tata's VPC and .network. Okay, so go there, click on VPC, Virtual Private Cloud, create a VPC. Name is Tata's whatever, right? VPC. Okay, so VPC was clear. Okay, so then ki mana use cheyech IP address 10.0.0.0/16. create VPC. Okay, so ఈ layer create అయిపోయింది. So we created a VPC. Okay, next I want to do another VPC. So whatever whatever నేను 192 తీసుకున్నాను. Okay, so let's create one more VPC. So 2 different IPs, 2 different classes. Okay, ఇది 10.network, అది 192.net. So create one more VPC. So it's like LAN and పేరు 192.168.0.0. simple, click on VPC. So ఇక్కడ కూడా ఈ VPC అనేది క్రియేట్ అయిపోయింది. సో ఓవరాల్ గా మన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఓవరాల్ ఎజెండా. నెక్స్ట్ స్టెప్, create an internet. Okay, we will go with the subnets. Okay, create a subnet. మీరు ఎన్ని సర్వర్స్ డిప్లాయ్ చేయాలనుకున్నారో
అన్ని సబ్నెట్స్ ఉండాలి. సో యాజ్ ఆఫ్ నౌ వి విల్ సెట్ ఇట్ 1. ఓకే, క్రియేట్ ఏ సబ్నెట్. ఎక్కడ ఫస్ట్ టాటాలో చేద్దాం. సబ్నెట్ నేమ్ నేను మెయిన్ సర్వర్. అవైలబిలిటీ జోన్ విచ్ లైక్ ఐఎమ్ గోయింగ్, ఇక్కడ 6 ఉన్నాయి చూసారా, ఈస్ట్ ఎక్కడ ఉన్నాం, నార్త్ విర్జీనియా. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ద ఐపీ అడ్రస్ 10.0.1.0/. సో మనం ఇక్కడికి వస్తే ఒక సబ్నెట్ క్రియేట్ చేసి ఒక సర్వర్కి అటాచ్ చేయడానికి. ఓకే, 10.0.1.0. సో నెక్స్ట్ ఇక్కడ టాటా విపిసిలో అండర్లైన్. సో నెక్స్ట్ క్రియేట్ వన్ మోర్ సబ్నెట్ లేలాండ్ లో. ఓకే, మెయిన్ సర్వర్, ఇట్స్ a different VPC guys. Okay, దీని ఐపీ ఏంటి మనకి ఇచ్చింది, 192.168.1.0. సో ఇక్కడ కూడా సబ్నెట్ క్రియేట్ చేసాం. వెల్ ఓకే, 192.168.1.0. ఇది సబ్నెట్. సో పర్ఫెక్ట్. సో ఇప్పుడు నేను లెట్స్ క్రియేట్ ఏ సర్వర్. ఓకే, ఇట్స్ లైక్ లెట్స్ డిప్లాయ్ విర్చువల్ సర్వర్. సో మనం ఆల్రెడీ విపిసి క్రియేట్ చేసాము, ఒక సబ్నెట్ క్రియేట్ చేసాము సర్వర్ కోసం, ఇక్కడ కూడా అదే చేసాము. సో ఇంటర్నెట్ గేట్వే నెక్స్ట్ స్టెప్ లో ఇద్దాం. నెక్స్ట్ డిప్లాయ్ ఏ సర్వర్ టు అటాచ్ దట్ సబ్నెట్. సో గో టు ద EC2s. సో మనం నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఒక సర్వర్ డిప్లాయ్ చేయాలి, ఇక్కడ ఒక సర్వర్ డిప్లాయ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఉన్నాము, ఇన్స్టాన్సెస్, లాంచ్ ఇన్స్టాన్స్. సో ఫ్రీ టైర్ సెలెక్ట్. సో నేనేం టచ్ చేయట్లేదు, ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ఆల్ ద డిఫాల్ట్ థింగ్స్. నెక్స్ట్, సో ఇక్కడ ఏంటంటే ఇన్స్టాన్సెస్ ఒకటే, ఏ విపిసి ఫస్ట్ మనం ఏంది ఇక్కడ టాటా విపిసిలో చేస్తాం, రైట్. సో సెలెక్ట్ ద టాటా విపిసి అండ్ ఆబ్వియస్లీ మనం సబ్నెట్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి వచ్చేసింది. సో సెలెక్ట్ దాట్ అండ్ ఆల్సో ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ, ప్లీజ్ ఎనేబుల్ ఇట్, లేదంటే మనం పబ్లిక్ ఐపీ అసైన్ అవ్వదు, వీఆర్ అవ్వకపోతే మనం కనెక్ట్ అవ్వలేదు. సో నెక్స్ట్ స్టోరేజ్ రూట్, put it a name tag. So name main server Tatas. Security group. So I'm just allowing all as of now traffic. And the ports violation. Review launch. So create a new pair. So well, query. Okay, launch instance. So means ఈ సర్వర్ ని ఇక్కడ డిప్లాయ్ చేశాం. సో నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కూడా ఒక సర్వర్ ని క్లియర్ చేస్తాం.
Okay, so press. Okay, so next step ade. So go to view instances, launch instance, free tier, select the AMI, configure details. So next ఇప్పుడు నేను ఏ నెట్వర్క్ కి లేలాన్ నెట్వర్క్ ఐ మీన్ విపిసి సారీ అక్కడ కూడా ఆల్రెడీ మనం సబ్మిట్ క్రియేట్ చేశాం కాబట్టి మెయిన్ సర్వరే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఎనేబుల్ ది పబ్లిక్ ఐపి, మేక్ షూర్. సో నేమ్ is like just a tag. Okay, LAN main server, configure group. I'm just allowing all traffic from anywhere. Launch. Already మనం existing పేరు ఉంది కాబట్టి let's select ఇది launch instance. Okay, so simple. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. సో సర్వర్ సబ్నెట్ క్రియేట్ చేసాము, దానికి అటాచ్ చేసాము. సో ఖచ్చితంగా పబ్లిక్ ఐపీ ఇచ్చాం కాబట్టి దీనికి ఒక ఐపీ వస్తుంది, దీనికి ఒక ఐపీ వస్తుంది. Put it there. Let's go with the step by steps here. Okay, ఎందుకు నేమ్ రాలేదు? Okay, yeah. So click on it. Yeah, you got the public IP. సో పబ్లిక్ ఐపీ ఏంటంటే మీరు కనెక్ట్ అవడానికి, ఫస్ట్ సర్వర్ కి మీరు కనెక్ట్ అవడానికి, రైట్? సో ప్రైవేట్ ఐపీ మీరు చూసారు కదా. సో 10.0.1.31. సో దీని ఐపీ ఇది. ఓకే, సో మనం 10.0 నెట్వర్క్ వాడాం కాబట్టి అది 10.0 ఐపీనే ఇచ్చింది. సో ఇఫ్ యూ గో అండ్ సీ ఫర్ ద అదర్ LAN, you get 192.net. Guys, public IP address మీరు సర్వర్ కనెక్ట్ అవ్వాలి. ఓకే, యా, ఇది 10.0 నెట్వర్క్ ఇది. ఇప్పుడు దీని రెండింటికి మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, ఎస్టాబ్లిష్ చేయాలంటే సో ఇక్కడ ముందు మనం కనెక్ట్ అవ్వాలంటే దీనికి ఒక ఇంటర్నెట్ గేట్వే ఇవ్వాలి. ఓకే, సో దీనికి యాజ్ ఆఫ్ నో యాక్సెస్ ఉందా లేదు, మీరు పింగ్ చేసినా అవ్వదు. ఓకే, లెట్స్ గో అండ్ సీ ఇన్ రియల్ టైమ్. సో మనం ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేయలేదు ఈ విపిసికి. సో దీనికి కూడా ఇంటర్నెట్ గేట్వే అందుకే నేను ఇవ్వలేదు. లెట్స్ ఫస్ట్ మనం టెస్ట్ చేద్దాం ఇవన్నీ. సో గైస్ అర్థమవుతుంది కదా నేను ఎందుకు ఇవ్వలేదు అని. కనెక్ట్ అవ్వకూడదు నేను. ఓకే, జస్ట్ పాస్వర్డ్ అడ్మిన్ ఇస్తున్నాము, పోయినా పర్లేదు. సో సేవ్ పీపీకే ప్రైవేట్ కి నేను అదే పేరు ఇస్తున్నాను, .ppk. సో go to the putty, first టాటా విపిసి తీసుకోండి. we will go just by order. ఓకే, కన్ఫ్యూజ్ లేకుండా ఫస్ట్ ఈ పబ్లిక్ ఐపీ తీసుకున్నాం. పోస్ట్ SSH లో మీ పీపీకే ఫైల్ యాడ్ చేయండి. సో కనెక్ట్ అవ్వకూడదు మీరు. ఎందుకు కనెక్ట్ అవ్వకూడదు? మీరు ఇంటర్నెట్ గేట్వే ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు సర్వర్స్ క్రియేట్ అయినాయి, డిప్లాయ్ అయినాయి, మీ బయటికి నెట్వర్క్ ఉందా, మీరు ఎలా వస్తారు బయటికి ఇంటర్నెట్ గేట్వే అవ్వకుండా? సో దట్స్ వాట్ ఎర్రర్. ఓకే, లెట్స్ గో అండ్ క్రియేట్ ఏ ఇంటర్నెట్ గేట్వే ఫర్ దిస్ విపిసి. యా, ఆబ్వియస్లీ నెట్వర్క్. సో లెట్స్ go to the VPCs.
create an internet gateway, Tata's internet, okay, IGV, create, just come back and attach it. So select it, actions, attach to VPC. So a VPC ki Tata VPC, attach internet gateway. Now దీనికి నెట్ యాక్సెస్ ఉంది, మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, the internet gateway access, I mean we created it. Now we are able to connect that server. Yeah, sorry, man public guys route tables I mean create cheyala, sorry sir. So go to the route, so create a route table. Route table main Tata's VPC, create. So subnet associations lo edit main server. Okay, so as well as routes loki వెళ్ళి just rating route 0.0.0, it is like internet gateway of Tata IGV. సో ఈ రౌట్ టేబుల్ లోకి ఈ సబ్నెట్ అటాచ్ అయింది, దానికి మనం ఇంటర్నెట్ యాక్సెస్ కూడా ఇచ్చాం, అంటే పబ్లిక్ యాక్సెస్ బయట నుంచి మనం అన్న కనెక్ట్ అవ్వాలి కదా ఫస్ట్. సో లెట్స్ గో అండ్ ట్రై నౌ. Yeah, you are able to user VDMI. సో నువ్వు కనెక్ట్ అయ్యావు. సో ఇంతకుముందు ఇక్కడ ఈ పాయింట్ మనం డిస్కస్ చేస్తాం, నేను స్కిప్ అయ్యా చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు బయట నుంచి యాక్సెస్ చేయగలుగుతున్నారు. అట్ ది సేమ్ టైం దీనికి కూడా అంతే. Go there, create a route table. So public route LAN AVPC ki LAN ki create route table. Okay, go to the route table, select it. So come to the subnet associations, దాంట్లో మీరు ఆ సబ్నెట్ అటాచ్ చేయాలి. సో క్లిక్ ఆన్ ఎడిట్, రోజు ఒకలా మార్చుతాను. సో నేను సబ్నెట్ అటాచ్ చేశాను. సబ్నెట్ అటాచ్ చేసి మనం కనెక్ట్ అవ్వగలమా? చేయలేము, అవ్వలేము, ఎందుకంటే మనం ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వలేదు. సో సబ్నెట్ కి అటాచ్ చేసాం అంతే. సారీ గైస్, రౌట్ టేబుల్ మనం క్రియేట్ చేసాం, కానీ దీనికి యాక్సెస్ ఇవ్వలేదు మనం. సో పబ్లిక్ రౌట్ ఇచ్చాం, కానీ ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేయాలి. సో ఫర్ దాట్ క్లిక్ ఆన్ ద సేమ్, రౌట్స్ లోకి వెళ్ళండి. ఇప్పుడు ప్రెసెంట్ లోకల్ రౌటే ఉంది 192 అక్కడ విత్ ఇన్ ద VPC. సో ఇక్కడ మీరు ఎడిట్ క్లిక్ చేసి, సో ఇంటర్నెట్ గేట్వే ఇస్ నథింగ్ బట్ 0.0.0.0. సో ఇక్కడ మీరు IGV సెలెక్ట్ చేసుకోండి, ఇంటర్నెట్ గేట్వే. ఐ థింక్ మనం క్రియేట్ చేయలేదు, సారీ. ఓకే, ఇందాక టాటా దానికి చేసాం కాదు, IGVకి చేయలేదు.
So every VPC have one only IGV, okay? LAN Internet Gateway. So select it, attach to VPC. A VPC ki net kavali ippudu mana access public LAN ki లేదు. Right? Yep. Go to the route table now. Select the public route. Click on edit routes. ఇప్పుడు ఇవ్వండి. So internet gate LAN. సో ఇప్పుడు ఇది కూడా పబ్లిక్ యాక్సెస్ వచ్చు. ఐ మీన్ ఇంటర్నెట్ బయట నుంచి మనం కనెక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ కూడా పబ్లిక్ ప్లస్ ఐజీ యాడ్ చేసి సో ఇప్పుడు మీరు ఏబుల్ టు కనెక్ట్. సో గో టు ద EC2, get the IP address, public IP, create one more window, paste. Okay. So guys, ఇప్పుడు పాయింట్ ఏంటంటే సో మీరు ఈ సర్వర్ కి కనెక్ట్ అవుతున్నారు పబ్లిక్ IP అడ్రస్ ద్వారా. ఓకే, సో ఇక్కడికి కనెక్ట్ అవుతున్నారు. సో మీకు దీనికి యాక్సెస్ ఉంది, దీనికి యాక్సెస్ ఉంది. సో ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా చూద్దాం ఫస్ట్. సో ఇటు నుంచి ఇటు మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నామా లేదా. సో అంటే మీరు ఈ IP నుంచి పింగ్ చేస్తే ఒకవేళ కనెక్షన్ అంతా బాగుంటే పింగ్ అవ్వాలి ఈ IP అడ్రస్ కి. లెట్స్ సీ దట్. సో ఫస్ట్ పింగ్ దీని నుంచి 192.168.1 IP అడ్రస్ అంతా 1.24 ఆర్ఎల్స్ మీకు విండోలో పైన ఉంటుంది చూడొచ్చు, బట్ ఓపెన్ అయినట్టు ఇలా 1.244 రైట్. 192.168.1.244. లెట్స్ ట్రై టు పింగ్. సో యాజ్ ఆఫ్ నో ఏం పింగ్ లేదు, ఎస్టాబ్లిష్ లేదు. సో ఎందుకు లేదు అని చూద్దాం. ఇక్కడ నుంచి కూడా ట్రై చేద్దాం. సో పింగ్ 10.0.1.131. సో ఓవరాల్ ఏం జరిగింది, ఇప్పుడు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం. సో ఇది క్రియేట్ చేసాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది డిఫరెంట్ VPC, ఇది డిఫరెంట్ VPC. సో ఇలాగ ఒక VPC నుంచి ఇంకో VPC మనం క్రియేట్ చేయాలంటే వీ నీడ్ టు యూజ్ అన్ ఆప్షన్ లైక్ VPC peering. సో సరే VPC peering ఇస్తే సరిపోతుందా అంటే యా కనెక్ట్ అవుతుంది, కానీ ఇక్కడ డిఫరెంట్ IP ఉంది, మన ఇక్కడ డిఫరెంట్ IP ఉంది. సో దీని IP క్లాస్ వచ్చి మనం ఇక్కడ రౌట్ టేబుల్లో యాడ్ చేయాలి. ఓకే, అట్ ది సేమ్ టైం ఈ IP రేంజ్ వచ్చి ఈ యొక్క IGVలో ఏర్పాటు చేయాలి. సో అప్పుడు రెండు కమ్యూనికేట్ అవుతాయి అన్నమాట. సో లెట్స్ సీ ఇన్ రియల్. ఓకే, సో దీని IP మనం ఏంది యూజ్ చేయాలి, ఇక్కడ 10. network ఇచ్చాం, ఇక్కడ 192. network ఇచ్చాం. ఓకే, యాజ్ ఆఫ్ నౌ VPC రెడీగా ఉంది, ఈ VPC రెడీగా ఉంది. వి జస్ట్ నీడ్ టు ఎస్టాబ్లిష్ ది కనెక్షన్. దానికి ఏం చేస్తాము అంటే గో టు VPC, ఇక్కడ పీరింగ్ కనెక్షన్స్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ దట్. ఓకే, క్రియేట్ ఏ న్యూ పీరింగ్ కనెక్షన్. మీరు దేనికి కనెక్ట్ చేయాలి, రైట్, దట్స్ ఇట్. సో టాటాస్ టు లేలాన్, టాటా నుంచి నేను లేలాన్కి కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే రిక్వెస్టర్ ఎవరు కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు అనేది అసైన్ చేయాలి. సో లెట్స్ అస్యూమ్ లైక్ టాటాస్ VPC, ఓకే, విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ 10. network. ఇక్కడ ఏంటంటే VPCలో మనం ఒకే రీజియన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 3 types వచ్చినాయి మొత్తం. ఇప్పుడు ఒకే రీజియన్ లో అంటే మనం ఎక్కడ ఉన్నాం, నార్త్ విర్జీనియాలో ఉన్నాం. నార్త్ విర్జీనియాలో 2 VPs కనెక్ట్ చేయాలనుకుంటే ఒక ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ విర్జీనియాలో ఒక VPC క్రియేట్ చేసాము అండ్ ఇంకొక సింగపూర్ లో ఒక VPC క్రియేట్ చేసాం. అప్పుడు ఎలా చేయాలంటే అప్పుడు అనదర్ రీజియన్ అన్నమాట. సో అదే విధంగా మీకు అనదర్ అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి, AWS అకౌంట్స్ డిఫరెంట్. ఇప్పుడు ఏంది, అనిల్ నా అకౌంట్ లో ఉన్నాము. అదే విధంగా అనిల్ అకౌంట్ లో ఒక VPC ఉంది అండ్ రాజేష్ ఆర్
వాళ్ళ అకౌంట్ లో ఇంకోటి ఉందనుకోండి, అప్పుడు we will use another account. So we will see first this region. Okay, so overall గా ఒకే రీజియన్ లో ఉన్న 2 VPCలు కనెక్ట్ చేస్తాం. నార్త్ విర్జీనియా, స్పెల్లింగ్స్ యా. సో ఇక్కడ ఏంది, టాటా విపిసి నుంచి దేని కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం, లేలాండ్. ఓకే, లెట్స్ క్రియేట్ దట్. సి 10 డాట్ నెట్వర్క్ నుంచి మీరు ఇక్కడికి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, రైట్? ఎస్, క్రియేట్ పీరింగ్. ఓకే, సో మీన్స్ పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది గైస్, ఓన్లీ పీరింగ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, రైట్. లెట్స్ సి ఇప్పుడు పింగ్ అవుతుందా లేదా చూద్దాం. స్టిల్ పింగ్ అవుతున్నాయా, 2 అవ్వడం లేదు. సో ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే 2 డిఫరెంట్ నెట్వర్క్స్ కాబట్టి దాని యొక్క నెట్వర్క్ ఇక్కడ అసైన్ చేయాలి, అట్ ది సేమ్ టైం వైస్ వర్సా. చూద్దాం. సో బిఫోర్ దట్ వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్. ఓకే, ఎప్పుడైతే మీరు క్రియేట్ పీరింగ్ అన్నారో ఇక్కడ మీకు పెండింగ్ యాక్సెప్టెన్స్ వస్తుంది. సో యూ నీడ్ టు యాక్సెప్ట్ అన్నమాట. యాక్సెప్ట్ చేయనా రిజెక్ట్ చేయనా. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఉంది, సో నేను డైరెక్ట్ గా వచ్చి నేను మీకు మీ సర్వర్స్ కి కనెక్ట్ ఇవ్వండి నాకంటే, ఐ మీన్ కారణం లేకుండా ఎవరు చేయరు కదా. సో బిఫోర్ దాట్ ఇద్దరు యాక్సెప్ట్ అయ్యి ఓకే అనుకుంటే ఓకే. సో యాక్సెప్ట్ ద రిక్వెస్ట్. సో ఇప్పుడు రెడీ, మనం కనెక్షన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. వీఆర్ రెడీ, దట్స్ ఇట్. వాళ్ళు ఒప్పుకున్నారు, మనం ఒప్పుకున్నాం. యాక్సెప్ట్ చేసాం. అయినా పింగ్ అవుతుందా, పింగ్ అవ్వదు. ఓకే, నౌ గో టు ద రౌట్ టేబుల్స్. ఓకే, టాటా పబ్లిక్ రౌట్. సో ఇక్కడ ఏంటి, డిఫాల్ట్ గా గో టు ద క్లిక్ ఆన్ ద రౌట్స్. ఇక్కడ రౌట్స్ గా ఏమున్నాయి, 0.1 ఒకటి లోకల్ గా ఉన్న 10 డాట్ నెట్వర్క్ ఇది రౌట్ అవుతుంది, ఐ మీన్ ఎస్టాబ్లిష్ అవుతుంది, లేదంటే ఇంటర్నెట్ గేట్వే. కానీ ఇక్కడ యూజ్ చేసిన 192 డాట్ నెట్వర్క్ ఏమన్నా రౌట్ ఉందా, లేదు. యాక్సెస్ ఉందా, లేదు. సో గో టు ద ఎడిట్, యాడ్ ఏ రౌట్ 192.168.0.0 వాట్ ఎవర్ స్లాష్. ఇక్కడ మీరు సెలెక్ట్ పీరింగ్ కనెక్షన్, పీరింగ్ కనెక్షన్. సో టాటాస్ లేలాండ్ ఇది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి. లెట్స్ సీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పింగ్స్. ఓకే, లేదు. సో అట్ ది సేమ్ టైం ఇది కూడా మీరు అక్కడ దాంట్లో చేయాలి, అక్కడ లేలాండ్ లో. ఓకే, గో టు ద రౌట్ టేబుల్స్ అగైన్, select the layland, click on the routes, edit routes. ఇక్కడ ఏంటంటే యాడ్ రౌట్ 10.0.0.24. ఇక్కడ కూడా అంతే, పీరింగ్ కనెక్షన్ సేవ్. సో వెన్ యూ క్లిక్ ఆన్ ద సేవ్ మీకు పింగ్ అవుతుంది. Oh, sorry, man. 192.168.1. Cool. So Tata's VPC. Go to the Leyland routes, edit route. I'm just removing it. Dot. What is that? 1 dot network. Okay. Dot 0. Another class.
సో యూ షుడ్ ఏబుల్ టు గెట్ ద పింగ్స్ నౌ. సో ఈ విధంగా మనం ఫస్ట్ ఏం చేసాము, ఇక్కడ దీని యొక్క నెట్వర్క్ క్లాస్ ఇక్కడ ఇవ్వాలి, అట్ ది సేమ్ టైం దీనిది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో రౌట్ టేబుల్ లోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ 192.168.1.0 ఇంకా తర్వాత 0/24 రెడ్ కలర్. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, దాన్ని ఇవ్వాలి 10.0.1.0/16. సో అప్పుడు దానికి దీనికి మధ్య కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్. సో దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి. సో we will repeat one more time. Okay, so ఇది ప్రాక్టీస్ తో వస్తుంది గైస్. సో ఓవరాల్ గా ఐఎమ్ జస్ట్ ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేస్తాం, ఓకే. సో లెట్స్ సీ గైస్. ఓకే, ఫస్ట్ AWS రీజియన్ లో ఉన్నాం మనం. ఫస్ట్ ఒక VPC క్రియేట్ చేసుకుంటున్నాం, ఇక్కడ కూడా ఒక VPC క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, సో దానికి టాటాస్ VPC అని ఇస్తున్నాం, అండ్ వీఆర్ యూజింగ్ ఏ 10.1. ఓకే, సో అదే విధంగా ఇక్కడ కూడా అంతే, దీనికి ఒక పేరు ఇస్తున్నాం లేలాండ్ అని, అండ్ ఇట్స్ ఏ VPC and we are using at 192.168.0.0 network. ఓకే, సో వన్స్ మనం ఫస్ట్ ఈ రెండు చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఆర్డర్ లో మీరు ఇంటర్నెట్ గేట్వే అని పెట్టుకోండి. ఓకే, యాడ్ ఇంటర్నెట్ గేట్వే మర్చిపోకుండా. ఐ మీన్ మీ కిందకి ఏంటంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వదు కాబట్టి చూపించడం కోసం నేను అప్పుడు యాడ్ చేయాల. సో నెక్స్ట్ మీ యూ క్రియేట్ an ఇంటర్నెట్ గేట్వే. ఓకే, which is the second point. 2.igv. ఓకే, సో ఇక్కడ కూడా 2.igv సెకండ్ స్టెప్ అంటున్నా ఇది. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే అటాచ్ చేసేయండి. యూ నీడ్ టు అటాచ్ ద, ఐ విల్ గివ్ ద స్టెప్స్. ఓకే, సో నెక్స్ట్ క్రియేట్ ఏ రౌట్ టేబుల్. సో sorry guys, subnet I mean. Okay, create a subnet main server subnet create చేసి at the same time ఇక్కడ కూడా main server subnet for లేలాండ్. ఓకే, ఓకే, సో తర్వాత ఈ సర్వర్ కి మీరు మీ ఇన్స్టాన్స్ డిప్లాయ్ చేసేయండి. సో EC2 క్రియేట్ చేయండి. సో దీనికి డిప్లాయ్ చేసేయండి. ఓకే, సో డిప్లాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్రియేట్ ఏ రౌట్ టేబుల్. రౌట్ టేబుల్ ఫర్ ద పబ్లిక్ ఎప్పుడు సపరేట్ గా రౌట్ టేబుల్ పెట్టుకుంటాం. ఓకే, సో క్రియేట్ ఏ రౌట్ టేబుల్ ద పబ్లిక్ అండ్ యాడ్ ఇంటర్నెట్ గేట్వే. ఇక్కడ కూడా ఉంది.
పబ్లిక్. సో మెయిన్ ఇక్కడ అంతా విపిసిలో మొత్తం ఈ రౌట్ టేబుల్స్ మీద జరుగుతూ ఉంటుంది. ఐజీబీ యాడ్ చేయండి. ఓకే, సో ఇంటర్నెట్ గేట్వే యాడ్ చేస్తారు, మీరు EC2 కనెక్ట్ చేసేస్తారు. చేసిన తర్వాత సో మీరు డైరెక్ట్ ట్రై టు పింగ్ అవ్వదు. ఓకే, ఎందుకంటే మీరు విపిసి పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మీరు విపిసి పీరింగ్ ఎస్టాబ్లిష్ చేయండి. స్టార్ బట్ ఫస్ట్ ఒక విపిసి పీరింగ్ క్రియేట్ చేయండి. టాటా టు లేలాండ్. సో దానికి దీనికి మీరు పీరింగ్ కనెక్షన్ ఇవ్వండి. సో ఓకే, సో పీరింగ్ కనెక్షన్స్ ఇవ్వండి. సో పీరింగ్ కనెక్షన్ ఇవ్వగానే మీకు అవ్వదు. సో మీరు ఏం చేయాలంటే దీని యొక్క ఐపీ రేంజ్ ని మీరు ఈ రౌట్ టేబుల్లో కాన్ఫిగర్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఈ 10 నెట్వర్క్ యొక్క ఐపీ రేంజ్ ని మీరు రౌట్ టేబుల్ ఆఫ్ దీంట్లో చేయాలి. ఓకే, సో ఆబ్వియస్లీ మీరు సబ్నెట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఐపీ అడ్రస్ ఇస్తారు. సో సంథింగ్ అసైన్ చేస్తారు. 10.0.1.0 నుంచి నాకు స్టార్ట్ అవ్వాలి ఐపీ అడ్రస్ లో అని. ఓకే, మేక్ ఏ నోట్. సో ఇక్కడ కూడా అంటే మీరు ఏదో ఒకటి క్రియేట్ చేస్తారు. 192 డాట్ నుంచి 168 డాట్ నుంచి 1.0 నుంచి ఐపీ అడ్రస్ లో నాకు కావాలి అని. సో సేమ్ కాన్సెప్ట్ ఏం లేదు. సో ఈ సబ్నెట్ లో ఏదైతే మీరు ఐపీ రేంజ్ ఇస్తారో ఇక్కడ యాడ్ చేయండి. క్రియేట్ యాడ్ రౌట్ అని 192.168.1.0 స్లాష్ based on the IPs 24. ఓకే, ఇది పీరింగ్ సెలెక్ట్ చేసుకో, పీరింగ్ కనెక్షన్. సింపుల్. సో ఇక్కడ కూడా అంతే, క్రియేట్ ఏ పీరింగ్ 10.0.1.0/60. సో యాడ్ ఏ పీరింగ్ కనెక్షన్. సో వాట్ ఎవర్ నేమ్ మీరు ఇస్తారు కదా అది సెలెక్ట్ చేసుకోండి. సో ట్రై టు పింగ్ నౌ అండ్ రెండు మీకు కమ్యూనికేట్ అవ్వాలి. సో మీరు ఐపీ నుంచి మీరు పింగ్ చేస్తే ఇక్కడికి అట్ ది సేమ్ టైం ఇక్కడికి ఎస్టాబ్లిష్ అవ్వాలి. సో ఓవరాల్ గా ఎస్టాబ్లిష్ అయితే కనుక యు ఆర్ సక్సెస్ఫుల్ దట్ యూ కనెక్టెడ్ బోత్ విపిసిస్ విత్ ఇన్ ద రీజియన్ డాట్. సో ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఇక్కడ ఒక కంపెనీ ఉంది. సో యూ కెన్ ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ by both of their acceptance. Guys, doubts annaya? Chat sound వస్తాయి అంటారా? ఇది అలాగే ఉంది, చేస్తుంటే వచ్చేలాగానే. సో స్టెప్ బై స్టెప్ వెళ్తాం బెస్ట్ ఇప్పుడు. ఓకే, సో స్టెప్ 1, create a VPC. These are the steps. మన రూల్స్ ఫాలో. సారీ గైస్, ఈ స్టెప్స్ కూడా సెండ్ చేస్తారని ఏమన్నావు అవి? స్టెప్స్ కూడా మీరు సెండ్ చేస్తారు డాక్యుమెంట్? నేను అక్కడ పింగ్ చేస్తాను. బెస్ట్ కదా అని చెప్పబ్బా, నేను టైప్ చేస్తాను, పర్లేదు. ఎవరు మాడేది? రాజేష్ మాట్లాడారు, అది పేరు. ఓకే, సో క్రియేట్ ఏ విపిసి. క్రియేట్ విపిసి. మీ స్క్రిప్ట్ మీరు రాసుకున్నప్పుడు నా టైప్ ఆఫ్ రైటింగ్ కొంచెం అప్రూవ్ అయిపోయినా. ఓకే, సో
ఎండ్ ఎప్పుడు డిస్టర్బ్ అవుతుంది. యా, ఇది క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ అన్ ఇంటర్నెట్ గేట్వే అంటున్నా డైరెక్ట్ గా. క్రియేట్ అన్ ఇంటర్నెట్ గేట్వే ఫర్ బోత్ VPCs and attach it. Okay. Okay. Next, create a subnet and yeah, add ranges dot 24 and go with aniki. Okay, 192.168.1.0/24 attach cheseyandi. So next step, create an instances. I mean deploy servers. Deploy EC2 and attach to subnet. Okay, so subnet మీరు అక్కడ ఇస్తారు కాబట్టి సబ్నెట్స్ make sure to select public IP enable or make sure to enable public IP. లేదంటే మనం కనెక్ట్ అవ్వలేం. యా, ఓకే. సో స్టెప్ 4 EC2 క్రియేట్ చేస్తారు, సబ్నెట్ లో యాడ్ చేస్తారు. సబ్నెట్ చేయగానే మీరు సర్వర్ కి లాగిన్ అవుతారు. సో లాగిన్ అయిన తర్వాత క్రియేట్ ఏ పీరింగ్ కనెక్షన్. సారీ గైస్, రౌట్ టేబుల్స్. క్రియేట్ రౌట్, క్రియేట్ పబ్లిక్ రౌట్ టేబుల్స్ ఫర్ బోత్. మీరు పెన్ను పేపర్ పెట్టుకొని స్టెప్ బై స్టెప్ వెళ్ళండి, మీకు అర్థం. ఫర్ బోత్ VPCs. ఓకే, సో పబ్లిక్ రౌట్ ఆబ్వియస్లీ మీరు IGV యాడ్ చేస్తే పబ్లిక్ రౌట్ అవుతుంది, నేను చెప్పదట్లేదు. నెక్స్ట్ యా, క్రియేట్ VPC peering and add requester acceptor. Initiative and accept the request once done. Once it got initiated. Oh my god, 39 dude, I need to give off. So yeah, so create VPC key. Come on. యా, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఆల్రెడీ కనెక్ట్ అవుతారు, VPC డిప్లాయ్ అవుతారు. పింగ్ చేస్తే మాత్రం పింగ్ అవ్వదు, ఎందుకంటే మీరు IP అక్కడది, ఆ IP ఇక్కడ మీరు రౌట్ లో అసైన్ చేయాలి. ఇక్కడ 10 నెట్వర్క్, అక్కడ 192 అసైన్ చేయాలి. ఓకే, సో ద ఫైనల్ స్టెప్ ఈజ్ లైక్ అసైన్ IP range in both the route tables using the routes option. Okay, so ఇక్కడ నేను ఏం చేయాలా, routes edit, సో అక్కడ యాడ్ చేయండి. 10. ఫస్ట్ డిఫాల్ట్ దీంట్లో ఉంటాం కాబట్టి 0.0/1.16 and select peering connection name. అదే విధంగా అండ్ వైస్ వర్సా రౌట్ టేబుల్కి వెళ్ళి యా, సో ఇట్ విల్ బి డన్. సో మీకు డౌట్స్ ఉంటే మనం అక్కడ కమ్యూనికేట్ అవుదాం ఆ గ్రూప్ లో. ఓకే, I'll ping this now. So